సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మద్యం మత్తులో రాత్రి సమయంలో తాళాలు వేసిన ఇంట్లో దొంగతనం చేసి ఆ ఇంట్లోనే నిద్రించిన దొంగ పోలీసులకు పట్టించిన ఇంటి యజమాని. ఇంట్లో చొరబడిన ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం, అడవిలో వదిలిపెట్టిన స్నేక్ క్యాచర్. జంగారెడ్డిగూడెం ఏలూరు నందు హర్ ఘర్ తిరంగా ర్యాలీ, పాల్గొన్న అధికారులు, విద్యార్థులు, కూటమి నాయకులు. విజయవంతమైన ర్యాలీలు, మానవహారం. ముగిసిన అంగన్వాడీ టీచర్స్ జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులు. ముందుగానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న అంగన్వాడీ టీచర్స్. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయ శ్రావణ మాసోత్సవ కరపత్రాలను ఆవిష్కరించిన భక్తులు. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్ క్రియేటర్ తెలంగాణ రాష్ట్రంలో గుర్తించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ థ్రెడ్ పాము దర్శనమిచ్చింది. నలుపు పసుపు చారలతో దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకుని సమీప అడవులలో వదిలేశారు. ఈ పాము సాధారణంగా రాత్రి వేళల్లో సంచరిస్తుందని చైనా, నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు. లారీలలో పడిపోయి లేదా దారి తప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆర్డీఓ రమణ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, తహసీల్దార్ శివజోజి, ఎంఈఓ రాముడు, కూటమి నాయకులతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు జాతీయ జెండాలు చేతబూని ప్రదర్శనలో పాల్గొన్నారు. మానవహారం చేశారు. పట్టణ మున్సిపాలిటీ మరియు రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది జాతీయ సమైక్యతలో భాగంగా మన త్రివర్ణ పతాకము అంటే దేశమే ముఖ్యము, దేశం ముందు మనందరము సమానమే, కులం, మతము, వర్గము, వర్ణము ఎటువంటి విచక్షణ లేకుండా దేశానికి మనం పౌరులుగా నిలబడాలి. మన దేశం బాగుంటేనే మనం బాగుంటుంది. ప్రతి ఇంటికి 3 రోజులు మన జాతీయ జెండా కట్టుకొని మన సార్వభౌమాధికారాన్ని, మన జాతీయ జెండాని, మన గర్వాన్ని సగర్వంగా చేసుకునేటువంటి అత్యున్నతమైన పండుగ. దీన్ని దేశ ప్రధాని గారు అన్ని రాష్ట్రాలకి పిలుపునివ్వడం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ అధికార యంత్రాంగం అంతా కూడా కదిలొచ్చి దేశభక్తిని స్ఫూర్తి నింపేలాగా ఈ జాతీయ జెండా తిరంగా యాత్రలో మనందరం పాల్గొంటాం. ఈ జెండాకి అగౌరవం కలిగి ర్యాలీ కార్యక్రమాన్ని గౌరవ జంగారెడ్డి గారు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క జాతీయ జెండా అనేది మన గుర్తింపు. మన దేశం ఎక్కడైనా సరే ఐక్యరాజ్య సమితిలో అయినా లేదంటే ఏదైనా ప్రపంచ కప్పు మనం గెలుచుకున్న సరిహద్దుల్లో సైనికులైనా సరే మనం చూపించేటటువంటి జెండా ఈ త్రివర్ణ పతాకం. ఈ జెండా కూడా గౌరవించుకుంటూ మన వంతుగా సమాజానికి, దేశానికి ఏం చేయగలం అనేది ప్రతి పౌరుడు కూడా ఆలోచించుకుని మన వంతు బాధ్యతగా మనం కూడా దేశ సేవలో ప్రతి ఒక్కరు నిమగ్నమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 20వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ దేశ అభివృద్ధిలోను సమగ్రతలోను భాగస్వామ్యం చేయడానికి రకరకాల ప్రోగ్రాంలు మనకి చాకౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఉన్న ఘర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా, ఇందాక మన నాయకులు చెప్పినట్టుగా ఈ ఇంటి మీద ప్రతి షాపులోను ప్రతి దాంట్లో కూడా ఈ రోజు ఒక్కరు ఆవిష్కరించుకోవాలి. ఈ తిరంగా ర్యాలీ జరిగింది కాబట్టి కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, అట్లాగే నాయకులు, ఈ స్కూల్ పిల్లలు మొత్తం ఇక్కడ ఉన్న జంగారెడ్డిగూడెం అంతా పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.
రష్యన్ల స్పెషల్ మిషన్స్ అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. అంతరిక్షంలో త్రివర్ణ పతాకం చూపిస్తూ భారతీయులకు రష్యన్ శాస్త్రవేత్తలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని రష్యన్ వ్యోమగాములు భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆర్యభట్ నుంచి గగన్యాన్ ప్రాజెక్టు వరకు ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బలమైన అంతరిక్ష సహకారాన్ని వారు కొనియాడారు. రష్యా భారత్ మైత్రి ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. Flight by Soviet cosmonaut Yuri Gagarin. In November 1961, he visited India and said that India is very beautiful from above, but it is even more beautiful on Earth. It is special because it is home to true friends. The friendship between our countries has been time-tested, and space exploration is one of the main areas of our cooperation. It started with the launch of the first Indian satellite Aryabhata in 1975 and followed by the flight of the first Indian cosmonaut Rakesh Sharma in 1984. Today, India creates its own main spacecraft, Gaganyaan, and Indian Gaganauts have already been trained at the Yuri Gagarin Cosmonaut Training Center in Zvyozny Gorodok. This year, the Roscosmos State Corporation, the Россотрудничество Representative Office in the Republic of India, and the Indian Space Research Organization held a drawing competition dedicated to cooperation between Russia and India in space. The winning entries are presented here today. In this surrounding, we are delighted to extend our heartfelt congratulations to the friendly people of India on their Independence Day. We wish them peace and prosperity. Let the dreams inspire future generations to achieve new victories in the exploration of outer space. Long live India-Russia friendship. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. వారి స్పందనపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అమ్మపాలెం గ్రామం సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మద్యపాన నిషేధ గ్రామంగా రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకున్న అమ్మపాలెంలో బుధవారం 1.94 కోట్ల రూపాయలతో చేపట్టనున్న నూతన బీటీ రోడ్డు పనులకు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి గత 2 ఏళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించారు. అమ్మపాలెం పంచాయతీకి 2 ఏళ్లలో 2.91 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమ్మపాలెం గ్రామ అభివృద్ధికి పెద్దపీట వేసిందని తెలిపారు. గత 2 ఏళ్లలో గ్రామానికి కేటాయించిన నిధుల వివరాలను ఆయన వెల్లడించారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి 50 లక్షల రూపాయలు, పంచాయతీ భవన నిర్మాణానికి 32 లక్షల రూపాయలు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా 15 లక్షల రూపాయలు, నూతన బీటీ రోడ్ రహదారికి నిర్మాణానికి 1,94 లక్షల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. ఇదంతా కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి, ఎన్డీఏ కూటమి నాయకత్వానికి నిదర్శనమని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. నియోజకవర్గంలోని 4 మండలాలలో ప్రయాణికుల సౌకర్యార్థం టెండర్ను పిలిపించి 1-2 రోడ్లు తప్ప మిగతా అన్ని రోడ్ల పనులు పూర్తి చేస్తామని అన్నారు. త్వరలోనే లక్కవరం నుంచి నిమ్మలగూడెం వరకు మరో రోడ్డుకు శంకుస్థాపన చేస్తామని, అమ్మపాలెం, కట్టవపొదలవారిగూడెం గ్రామాలలో ప్రతి వీధికి సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పంచాయతీ భవన నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి వస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త రోడ్డు మంజూరైనందుకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే జాతీయ జెండా వందనం, దాని ప్రాముఖ్యత గురించి జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న జ్ఞానజ్యోతి అభ్యసన శిక్షణలో వివరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్సే చిన్నపిల్లలుగా నటిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో ఏ విధంగా జాతీయ జెండాను ఎగురవేయాలి అనేది స్వయంగా చేసి చూపించారు. విద్యార్థులకు ఏ విధంగా జాతీయ భావాన్ని కలిగించాలనేది అంగన్వాడీ టీచర్స్ కు శిక్షణ ఇచ్చారు. జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలదండలు, రంగుల కాగితాలు వేసి అలంకరించి నివాళి అర్పించారు. జాతీయ గీతాలను ఆలపించారు. జాతీయత కలిగించే గీతాలకు నృత్యాలు చేశారు. మహానీయుల త్యాగాలకు ప్రతిఫలమే స్వాతంత్ర దినోత్సవం అని, వారి స్ఫూర్తిని నేటి తరానికి, భవిష్యత్ తరానికి అందించేలా చూడాలని కోరారు. జాతీయ జెండాకు జెండా వందనం చేశారు. నమస్కారం అండి. ఈ రోజున మరి FLN 120 డేస్ ప్రోగ్రాం ఏదైతే ఉందో జ్ఞానజ్యోతి, అందులో భాగంగా మరి 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో చివరి రోజుకి వచ్చాము. ఈ రోజున మరి నేషనల్ వైడ్గా మనకి ఫ్లాగ్ డే అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం రానున్నటువంటి మన 2 రోజుల్లో వస్తున్నటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఫ్లాగ్ డే అనేటువంటిది ఈ సెలబ్రేషన్ని, ఈ ట్రైనింగ్ని వేదిక చేసుకొని మరి సిటీ కేబుల్ వారు రావటం అనేటువంటిది చాలా చాలా సంతోషించదగ్గ విషయం అండి. మరి ఈ సందర్భంగా మా పార్టిసిపేట్స్ అందరూ కూడా మరి జాతీయ జెండాకి మరి వందన సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం అనేటువంటిది జరిగిందండి. థ్యాంక్ యూ అండి. ఢిల్లీ కోటపై త్రివర్ణ జెండా ఎగురుతున్నది చూడుమురా చూడుమురా. కత్తులు లేక, కటారు లేక, బాంబులు లేక, ఫిరంగు లేక, కత్తులు లేక, కటారు లేక, బాంబులు లేక, ఫిరంగు లేక, సత్యాగ్రహమున సాధన చేసి, సత్యాగ్రహమున సాధన చేసి సంపాదించిన స్వతంత్ర జెండా ఢిల్లీ కోటపై, ఢిల్లీ కోటపై త్రివర్ణ జెండా ఎగురుతున్నది చూడుమురా చూడుమురా. గాంధీదాసు, సుభాసు బోసు, జవహర్ లాలు, రాజన బాబు, పటేలు మొదలగు నాయకులంతా, పటేలు మొదలగు నాయకులంతా సంపాదించిన స్వతంత్ర జెండా ఢిల్లీ కోటపై, ఢిల్లీ కోటపై త్రివర్ణ జెండా ఎగురుతున్నది చూడుమురా చూడుమురా. ఏలూరు జిల్లాలో ఘనంగా హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో దేశభక్తిని పెంపొందించేలా హర్ఘర్ తిరంగా కార్యక్రమం అత్యంత వైభవంగా జిల్లా యంత్రాంగం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలతో ఏలూరు పురవీధులు మార్మోగాయి. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేయడమే హర్ఘర్ తిరంగా ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జాతీయ జెండా మనందరి ఆత్మ గౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. దేశ సమగ్రతను, శాంతి భద్రతలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశం పట్ల గౌరవాన్ని చాటాలని పిలుపునిచ్చారు. ఈ సైకిల్ ర్యాలీలో అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వడం అభినందనీయమని అన్నారు. ఏలూరులో ఉత్సాహంగా పండుగ వాతావరణంలో ఘనంగా హర్ఘర్ తిరంగా 100 అడుగుల జాతీయ జెండాతో 1200 మంది విద్యార్థులతో భారీ ర్యాలీతో ప్రదర్శన చేశారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు. రెండవసారి జాతీయ జెండా చేతబట్టి నడకతో ర్యాలీని నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ ఇండోర్ స్టేడియం నుండి జన్మభూమి పార్క్, కొత్త బస్ స్టాండ్, జిల్లా పరిషత్, జిల్లా ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా విద్యాశాఖ కార్యాలయం, స్టేట్ బ్యాంక్ మీదుగా ఇండోర్ స్టేడియంకి చేరి ర్యాలీని ముగించారు.
దేశ ఐక్యత సమగ్రతను కాపాడుకుంటూ వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి, జెడ్పీ సీఈఓ జగదాంబ, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవకీదేవి, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావు, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ని మేము చేస్తున్నాము. అందులో బాగా ఎవ్రీ మండల్స్ ఎవ్రీ విలేజ్లో ఫ్లాగ్ ర్యాలీ చేస్తున్నాము, సైకిల్ ర్యాలీ చేస్తున్నాము. ఈ రోజు మన ఏలూరు హెడ్ క్వార్టర్స్లో ఫ్లాగ్ ర్యాలీ చేస్తూ సైకిల్ ర్యాలీ చేస్తూ 100 feet ఫ్లాగ్ని కూడా మనం తీసుకెళ్తున్నాము. దిస్ ఇస్ సెలబ్రేషన్ ఆఫ్ హర్ ఘర్ తిరంగా. ఇండిపెండెన్స్ డే సందర్భంగా చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో 100 feet మన నేషనల్ ఫ్లాగ్ని ఆవిష్కరించుకోవడం మనందరికీ చాలా గర్వకారణం. ఒక ఫ్లాగ్ని చూసి సెల్యూట్ చేయడమే కాకుండా ఫ్లాగ్ని మనం మధ్యలో గుర్తించుకొని ఆ ఫ్లాగ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది. మనం స్వతంత్రంగా ఉండాలంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న సమస్యల మీద మనం బ్రిటిష్ వాళ్ళ మీద ఎలా పోరాడామో అదే దేశభక్తితో మనం పోరాడితే మన ప్లేస్ని మనం క్లీన్గా పెట్టుకోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, క్రైమ్ చేయకపోవడం, ఇదే మన స్వాతంత్రానికి ఇంకా మంచి స్వాతంత్రం తెచ్చుకున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మనం వెళ్తాము. ఆ తిరంగా స్ఫూర్తిని అలాగే కంటిన్యూ చేయమని చెప్పి నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 hours అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు శ్రావణ మాసోత్సవాలకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే పూజాది కైంకర్యాల విషయాలను తెలిపారు. ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చినట్లు తెలిపారు. శ్రావణ మాస పర్వదినాలలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసినట్లు వీరంపాలెం బాలు త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్, ఆధ్యాత్మిక సామాజికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. జై నౌకాంబిక, జై జై నౌకాంబిక. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయంలో ఈ రోజున శ్రావణ మాసోత్సవాలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాన్ని ఆలయ కమిటీ ప్రతి శుక్రవారం ఏ కార్యక్రమాలు చేస్తారు ఏంటనేది పూర్తిగా ఈ ఆహ్వాన పత్రంలో ఉంది. దానికి తదనుగుణంగా భక్తులంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందే
మా పేర్లు నమోదు చేసుకుని ఆలయ కమిటీ దగ్గర వచ్చి సంతోషంగా పూజలు చేసుకోమని కూడా ఆలయ కమిటీ కోరుతుంది. ఈ ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం. 23వ తారీఖు మూలా నక్షత్రం వచ్చిన ఆదివారం వచ్చింది. ఆ రోజున ప్రత్యేకంగా పిల్లలందరితోటి సామూహికంగా సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఇక్కడ ఏర్పాటు చేసింది. అదేవిధంగా 27వ తారీఖు మన ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం జరిగే చండీ హోమం యథావిధిగా జరుగుతున్నట్టుగా శ్రావణ పౌర్ణమికి 91వ చండీ హోమం కూడా ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. సాయంత్రం జరిగేటువంటి ఈ వేడుకలో కూడా ఈ వైభవంలో కూడా భక్తులంతా కూడా పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ మరోసారి పిలుపునిస్తూ ఉంది. తొలి పూజలు అందుకునేటువంటి ఆ వినాయకుడు ఎవరైతే ఉన్నారో మహానుభావుడు, ఆయన యొక్క పూజ మనందరం కూడా చేసుకోవాలి. వినాయక వ్రతం దాన్ని ఆలయ కమిటీ ప్రతి సంవత్సరం కూడా మన ఆలయంలో నిర్వహిస్తుంది. ఆ క్రమంలోనే ఉదయం 8:30 నుంచి వినాయక వ్రతం 14వ తారీఖు సెప్టెంబర్ నెలలో ఆ వినాయక వ్రతాన్ని కూడా ఇక్కడ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ 5 శుక్రవారాలకు సంబంధించినటువంటి పూర్తి అంశాలతో కూడినటువంటి ఈ కరపత్రాన్ని, ఈ ఆహ్వాన పత్రాన్ని ఆలయ కమిటీ ఈ రోజున ఆవిష్కరించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. జై శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కుబేర స్థానం అంటాం, లక్ష్మీప్రదం. ఆ ఉత్తర భాగంలో అమ్మవారు ఉండడం అనేది పట్టణానికి విశేషమైనటువంటి లక్ష్మీప్రదంగా మనం చెప్పుకుని తీరాలి. మరి అటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం. ఆలయ నిర్మాణం నాటి నుంచి ఆలయ శాశ్వత చైర్మన్ రాజాని సత్యనారాయణ గారు, అదేవిధంగా ప్రస్తుత చైర్మన్ రంగల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో వైభవంగా కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా విశేషమైన సేవలు అందిస్తూ నిర్వహించేటువంటి కార్యక్రమంగా శ్రావణ మాసోత్సవాలు చెప్పుకోవాలి. ఆగస్టు 14 మొదటి శుక్రవారం. ఆ శుక్రవారం నాడు 1,00,000 పసుపు కొమ్ములతోటి చక్కగా అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. అదేవిధంగా 2వ శుక్రవారం 21వ తేదీ వచ్చింది. ఆ రోజు సాధారణంగా ఎప్పుడు 2వ శుక్రవారం పౌర్ణమి ముందు వరలక్ష్మి వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కాబట్టి ఆ రోజున అమ్మవారికి పూజ చేసి ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేటువంటి ఐశ్వర్య ప్రదాతాలు. కాబట్టి అటువంటి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి విశేషంగా మన దారిద్ర్య దుఃఖ నివారణ చేసి మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చేటువంటి అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారాలు, ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ ఆనందంలో పాల్పంచుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా 3వ వారం 28వ తారీఖు అమ్మవారికి 1,00,000 గాజులతో అలంకారం. సెప్టెంబర్ 4వ తేదీ 4 శుక్రవారం వచ్చింది. రకరకాల పండ్లతోటి అమ్మవారికి అలంకరణ చేస్తారు. పళ్ళతోటి చేసేటువంటి అలంకారం ఫలప్రదం అని చెబుతారు. అదేవిధంగా 11వ తేదీ సెప్టెంబర్ 11వ తేదీ 5వ శుక్రవారం వనదుర్గాదేవిగా అమ్మవారిని అలంకరణ చేస్తారు. వనదుర్గ అంటేనే పాడి పంటలకి వీటికి మనం ఎలా కావాలి. చండీ హోమం జరిగేటప్పుడు అమ్మవారు 12వ అధ్యాయంలో చెప్తారు. ఆవిడ ఒక్కసారిగా ఆ దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా శాంతింపజేస్తే అమ్మని అనుగ్రహించిన తర్వాత అమ్మని మీ అనుగ్రహానికి మేము ఎల్లప్పుడూ నోచుకోవాలంటే ఆవిడ చెప్తుంది, నేను ఎప్పుడు నా భక్తులనే వాడికి లోటు లేకుండా చూడడం కోసం వనదుర్గా రూపంలో ఉంటారు ఎప్పుడు కూడా. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి 5 రోజులు అలంకారాలు జరగడం, శ్రావణ మాసం నెల రోజుల పాటు అనేక వీటితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు, పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు. వీరందరితోటి విశేషంగా కార్యక్రమ నిర్వహణ జరుపుతున్నారు శ్రీ 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 నూకాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు మరియు మహిళా సభ్యులు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి ఆ దర్శనాన్ని చేసుకునే 5 శుక్రవారాలు ప్రతి ఒక్కరూ మీ జీవితం అద్భుతమైనటువంటి యోగవంతమైన జీవితంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక సువర్ణావకాశం కలగడానికి వినియోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా ధన్యత పొందాలని భక్తిపూర్వకంగా భక్తులందరూ ఆలోచిస్తున్నాం. శ్రీమాత్రే. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు అంగన్వాడీ టీచర్స్ కు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులపై అంగన్వాడీ టీచర్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. జ్ఞానజ్యోతి అభ్యసన శిక్షణ తరగతులలో తాము ఎన్నో తెలియని విషయాలు నేర్చుకుంటున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఏ విధంగా పుట్టినరోజు చేస్తే వారు ఆనందంగా ఉంటారు అనే విషయాలను వివిధ పద్ధతులపై తర్ఫీదు పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తోటి అంగన్వాడీ టీచర్స్ చిన్నారులుగా నటిస్తూ శిక్షణ కేంద్రంలో విద్యార్థి పుట్టినరోజు చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కటి పాటలు ఆలపించారు. విద్యార్థులుగా నటిస్తున్న తోటి అంగన్వాడీ టీచర్స్ కు కేక్లతో పాటు చాక్లెట్స్ ను పంపిణీ చేశారు. జ్ఞానజ్యోతి ట్రైనింగ్ దాంట్లో ఈరోజు 3వ రోజు అండి. ఈరోజు ఏంటంటే ఓన్లీ
కాన్సెప్ట్ ఏంటంటేనండి ఇంగ్లీష్ పై నేర్చుకోవడం అండి. ఇంగ్లీష్ పై పట్టు పిల్లలకు చిన్న చిన్న కన్వర్జేషన్స్, ఇంగ్లీష్ చెప్పడం, రైమ్స్ చెప్పడం, పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడించడం, దాంట్లో భాగంగా పిల్లల్ని విష్ చేయడం, గ్రాడ్యుయేషన్ డే, హ్యాపీ బర్త్డే ఇవన్నీ చేయడం అండి. ఈరోజు ముఖ్యంగా ఏంటంటేనండి మా అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్లో కూడా ఇంగ్లీష్ రైమ్స్ మరియు పిల్లలకు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా నిర్వహిస్తామండి. మామూలుగా చేస్తున్నాము. ఈ జ్ఞానజ్యోతి దాంట్లో మేము ఈ 3 days నేర్చుకున్న దాంట్లో ఏంటంటేనండి ఇంకా కూడా కార్పొరేట్ స్కూల్ ధీటుగా కూడా ఇంగ్లీష్ నేర్పించడం, వాళ్ళు చిన్న చిన్న వర్డ్స్ చెప్పడం. ఈరోజు ఓన్లీ స్కూల్స్లో కూడా బర్త్డే సెలబ్రేషన్ చేస్తే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా యాక్టివిటీగా చేస్తూ ఉంటారనని ఈరోజు మేము ఈ జ్ఞానజ్యోతి 3rd day 2nd yearలో 3వ రోజులో భాగంగా మా ఇక్కడికి వచ్చిన టీచర్స్లో ఒక ఆమెకు ఒక టీచర్కు మేము బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామండి. జ్ఞానజ్యోతి అంగన్వాడీ వర్కర్స్ 120 days ప్రోగ్రాంలో భాగంగా 2-3 సంవత్సరాలకు సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుందండి. బాలికల ఉన్నత పాఠశాల జంగారెడ్డిగూడెం వేదికగా ఉంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిల్లల్లో ఆంగ్లం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అనాసక్తిని తగ్గించి ఆసక్తి పెంచే విధంగా చేసేందుకు ఈ యొక్క కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థుల పుట్టినరోజులు చేయడం, వాళ్ళని క్లాసులోకి ఆహ్వానించడం, అదేవిధంగా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి పదజాలాన్ని అభివృద్ధి చేసే విధంగా చిన్న చిన్న పదాలని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం, అలాగే కొన్ని కమాండ్స్ని వాళ్ళకి నేర్పడం, గెట్ ఇన్ సైడ్, వాళ్ళు కూడా మే కమ్ ఇన్ సార్ అని అడగడం, అదేవిధంగా వాళ్ళ యొక్క పేరు, వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇట్లాంటి పదజాలు, షట్ ద డోర్, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి చిన్న చిన్న కమాండ్స్ రూపంలో, ప్రైజెస్ రూపంలో వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళకి కూడా ఇంగ్లీష్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. అదేవిధంగా రైమ్స్ నేర్పించడం, యాక్షన్ రైమ్స్ నేర్పించడం, దాని ద్వారా వాళ్ళకి విద్య పట్ల యొక్క అంగన్వాడీ కేంద్రాల పట్ల ఆసక్తి పెరిగేలా చేయడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. దానిలో భాగంగానే ఒక విద్యార్థిని యొక్క పుట్టినరోజు ఈరోజు మేము క్లాస్ రూమ్లో జరిపి ఆ విద్యార్థికి అందరం కూడా విషెస్ అందజేసేటువంటి ప్రోగ్రాం ఇప్పుడు జరగబోతుంది. థ్యాంక్ యూ. దొంగతనం చేసి ఆ ఇంట్లోనే గొరక పెట్టి నిద్రపోయాడు ఓ దొంగ. మద్యం మత్తులో ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన యువకుడు అక్కడే గొరక పెట్టి నిద్రించాడు. ఈ ఘటన హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది. దొంగ తాళం వేసిన ఇంట్లోకి చొరబడి బంగారపు ఆభరణాలు, మొబైల్ ఫోన్ ను తీసుకున్నాడు. తర్వాత ఏమైందో గానీ అక్కడే బెడ్రూమ్ లో ఆదమరిచి నిద్రపోయాడు. మరుసటి రోజు యజమాని చూసి షాక్ అయ్యాడు. నిందితుడిని పోలీసులకు అప్పగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో జిల్లా ఖనిజ ఫౌండేషన్ ద్వారా సమకూరిన నిధులను వివిధ ప్రజా అవసరాల కోసం, పనుల కోసం ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే వెల్లడించారు. ఏలూరు జిల్లా సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఎఫ్ కింద సమకూరిన నిధులు, వాటిని వినియోగించిన వివరాలు కోరుతూ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం లోక్సభలో సమాధానం ఇచ్చారు. డిఎంఎఫ్ కింద గత 5 ఏళ్లలో ఏలూరు జిల్లాలో 38.37 కోట్ల నిధులు సమకూరగా వివిధ పనుల నిమిత్తం 20.86 కోట్లకు కేటాయింపులు చేసినట్లు, అయితే జిల్లా యంత్రాంగం కేవలం 7.18 కోట్ల నిధులనే ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇందులో 93 మౌలిక సదుపాయాల పనులు, 32 తాగునీటి పథకాల పనులు, 15 విద్యా సంబంధిత, 15 ఆరోగ్య, 27 పారిశుద్ధ్య నిర్వహణ, 10 ఇతర పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమాల ద్వారా ఏలూరు జిల్లాలో 93,900 మంది ప్రజలకు లబ్ధి కలుగుతుందని కేంద్ర మంత్రి వివరించారు. డిఎంఎఫ్ నిధుల వసూలు, వాటి వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజక మార్గదర్శకాలు 2024 జారీ చేసిందని చెప్పిన కేంద్ర మంత్రి, ఈ నిధుల ఖర్చును ఆమోదించే అధికారం జిల్లా మెజిస్ట్రేట్ నేతృత్వంలోని సంబంధిత డిఎంఎఫ్ పాలక మండలికి ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా ఖనిజ ఫౌండేషన్ ద్వారా సమకూరిన నిధులతో ప్రతి జిల్లాలో 70% వరకు ఆరోగ్యం, విద్య, త్రాగునీరు సరఫరా, విద్యా నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి కల్పన మొదలైన ప్రాధాన్యత రంగాలలో, మిగిలిన 30% వరకు నిధులను మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, ఇంధనం, వాటర్ షెడ్ అభివృద్ధి, పర్యావరణ నాణ్యతను మెరుగుపరిచే ఇతర రంగాలలో వినియోగిస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే తెలిపారు. అంతేకాకుండా ఈ నిధుల వినియోగంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ చేత డిఎంఎఫ్ ఖాతాలను ఆడిట్ చేయిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మద్యం మత్తులో
రాత్రి సమయంలో తాళాలు వేసిన ఇంట్లో దొంగతనం చేసి ఆ ఇంట్లోనే నిద్రించిన దొంగ పోలీసులకు పట్టించిన ఇంటి యజమాని. ఇంట్లో చొరబడిన ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం, అడవిలో వదిలిపెట్టిన స్నేక్ క్యాచర్. జంగారెడ్డిగూడెం ఏలూరు నందు హర్ ఘర్ తిరంగా ర్యాలీ, పాల్గొన్న అధికారులు, విద్యార్థులు, కూటమి నాయకులు. విజయవంతమైన ర్యాలీలు, మానవహారం. ముగిసిన అంగన్వాడీ టీచర్స్ జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులు. ముందుగానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న అంగన్వాడీ టీచర్స్. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయ శ్రావణ మాసోత్సవ కరపత్రాలను ఆవిష్కరించిన భక్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.